నేను వికలాంగులకి ఒక షెల్టర్ హోమ్ లాగా నిర్వహిస్తుంటా. అంటే ఎక్కువ కాదు, ఒక ముగ్గురు, నలుగురు అట్లా. అయితే ఇంతవరకు కొంతమంది వివాహాలు చేయించాము. మొన్న ఒకళ్ళకి ఆపరేషన్ ఎమర్జెన్సీ అయితే మేమే దగ్గరుండి అన్నీ మాట్లాడి రోజు ఫుడ్ అంటే నాతో పాటు ఒక వేరే హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఆమె ఫుడ్ వండి అంతా వికలాంగులమే దగ్గరుండి చేయించాము. చాలానే కార్యక్రమాలు చేస్తుంటాం. నా చేతుల మీద ఉన్న ఒక పెళ్లి కూడా ఒక పెళ్లి ఏంటి 2, 3 పెళ్ళిళ్ళు కూడా చేయించాం. అంటే పెళ్లి పనులు, నగలు అన్నీ మేమే కొంటాం. పెళ్లి ఏర్పాట్లు అన్నీ మాట్లాడటం అన్నీ చేయగలుగుతున్నాం. అంటే నా ఉద్దేశం వికలాంగులు కూడా కొన్ని పనులు చేయగలుగుతారు అని చెప్పడం. వికలాంగులకు చెప్పాం కదా, మేనేజ్మెంట్ టెక్నాలజీ వర్క్లు మేము కూడా చేయగలుగుతాము. కొన్నిసార్లు వేరే వికలాంగుల సమస్యలు వచ్చిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసులు కూడా పెట్టే ప్రాబ్లం కూడా అంటే హెరాస్మెంట్ లాంటివి ఉంటాయి కదా, ఆ కేసులు కూడా సాల్వ్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా స్టిల్ రన్నింగ్ జరుగుతుంది. ఇంకా కొంతమంది వికలాంగులు వివాహాలు చేస్తుంటాము. కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ జీవితం సెట్ చేసి పంపిస్తుంటాము. అలా అంటాం చాలా తప్పండి. ఎందుకంటే ఒకప్పుడు సాధారణ మహిళలు కూడా వివక్షకు గురయ్యారు మగవాళ్ళ వల్ల. ఆడవాళ్ళు మీరు ఎందుకు బయటికి రావడం, మీరు ఇంట్లో ఉండడం, మీరు బయటికి రాకూడదు, మీకు ఆరోగ్యాలు బాగుండు అనేవాళ్ళు అప్పట్లో. కానీ అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అంబేద్కర్ గారు ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వబట్టే కదా ఆమె ఈ దేశంలో కలెక్టర్ అవ్వగలిగింది. ఒకప్పుడు ఇండియాలో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళ ఏ హక్కుల ద్వారా అయితే ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు అదే హక్కులు వేరే వాళ్ళకి రానియకుండా మాట్లాడటం అనేది చాలా అన్యాయం. స్మితా సబర్వాల్ ఆ పోస్ట్ డిలీట్ చేయాలి. ఆవిడ ఇలా మాట్లాడటం అనుచితం అని క్షమాపణ చెప్పాలి. నా పేరు మాధవి అండి. నేను సికింద్రాబాద్ వికలాంగుల అధ్యక్షురాలినండి. నేను ఒక ఫ్లోర్ వాకర్. ఇలా ఉండి కూడా మేము మా బ్యూటిషియన్ వర్క్ చేస్తాము. ఆమె ఇట్లా అనడం కూడా తప్పు. ఆ స్మితా సబ్రవాల్ గారు అలా అనడం తప్పు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా, ఎందుకంటే మేము ఇలా ఉండి కూడా మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాం. మా తల్లిదండ్రులు కూడా ముసలివాళ్ళు. మాతో పాటు దివ్యాంగులకు కూడా మేము చాలా హెల్ప్లు. కరోనా టైంలో కూడా మేము చాలా వికలాంగుల వివాహాలు అయిన వాళ్ళ ఫ్యామిలీలకు కూడా మేము గ్రాసరీ అని డిస్ట్రిబ్యూట్ చేసినాం సార్. మేము అలా ఎలా అంటది ఆమె? మేము దివ్యాంగుల మహిళలం. మేము దివ్యాంగుల మహిళలు, ఫ్లోర్ వాకర్లం. మేము ఫ్యామిలీలో మెయింటైన్ చేస్తున్నాం. పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి మాకు. ఒక ఆర్గనైజ్ కూడా మేము చేస్తున్నాం. ఆమె ఏమన్నా చేస్తుందా? ఒక ఆర్గనైజ్ చేస్తుందా? 10 మందికి అన్నం పెట్టమన్నా ఆమెని. మేము ఒక సోషల్ వర్కర్లం. మేము ఒక ఎన్జిఓ. ఆమెనే ఒక 10 మందికి పెట్టమని ఒక దివ్యాంగులను అట్లా హింసించడం కూడా చాలా రైట్. ఆమె స్మితా సబ్రవాల్ క్షణమే ఆమె సస్పెండ్ చేయాలని కోరుతున్నాం.